హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం చింతచిగురు పప్పు చేద్దాం. దానికి ముందుగా పెసరపప్పు ఒక కప్పు కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 6 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ, చిగురు బాగా కడిగి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉడకడానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకుని దానిలో మిర్చి, ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ పసుపు, చింతచిగురు వేసుకోవాలి. ఈ సీజన్ లో చింత చిగురుతో చేసే రెసిపీలు టేస్ట్ మామూలుగా ఉండదండి, అదుర్స్ కదా. ఇప్పుడు పప్పు ఉడకడానికి స్టవ్ మీద ఉంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసి పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకోవాలి. పెసరపప్పు ఈ ఎండాకాలంలో వంటికి చలువ కూడా, కాబట్టి రెసిపీ ట్రై చేయండి. స్టవ్ మీద గిన్నె ఉంచి దానిలో 3 స్పూన్ల నూనె వేసి వేడి అయిన తరువాత దానిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ కలోంజి గింజలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత 6-7 వెల్లుల్లి, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసిన ఉల్లిపాయ వేసి 1 నిమిషం వేయించుకోవాలి. 4 రెబ్బల కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు హింగ్రాజా వేసుకోవాలి. పప్పులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు వేసుకుని మూత వేసుకోవాలి. పప్పులో కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలిపి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి దించేయాలండి. వేడి వేడి చింత చిగురు పప్పు రెడీ. రెసిపీ సూపర్ కదా, ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.